గత 5 సంవత్సరాల్లో వైఎస్ రాజశేఖర కొడుకు అని చెప్పి వయసు అందరూ ఓట్లేసాం. ఇలా వయసు జనం వచ్చిన తర్వాత రాష్ట్రం నాశనం అయిపోయింది, ప్రజలు నాశనం అయిపోయారు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేశాడు, పోలవరం ప్రాజెక్ట్ లేకుండా చేశాడు, వెలుగొండ ప్రాజెక్ట్ లేకుండా చేశాడు, రోడ్లు లేకుండా చేశాడు, ముట్టవులకు పని లేకుండా చేశాడు, కార్మికులకు పని లేకుండా చేశాడు, బెల్దర్ మేసు పని లేకుండా చేశాడు, ఉద్యోగం లేకుండా చేశాడు. ఏం చేశాడు? పని చేశాడు చెప్పిన ఓట్లకి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నాడు ఓట్లు? ఏ ముఖం పెట్టుకుని ఓట్లు? సిద్ధం మేము సిద్ధం, మేము ఛాలెంజ్ చేస్తాం. బీజేపీ, టీడీపీ, జనసేన సిద్ధం చేస్తాం, ఛాలెంజ్ చేస్తాం కదా. మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు, ఎన్ని కేసులు పెట్టారు, మమ్మల్ని కుటుంబాలు నాకేశారు. రేపు మేము గెలిచినంత నా కొడుకు సుఖం చూపిస్తాం, మేము ఒక్క సుఖం చూపిస్తాం. మేము ఓట్లు పెట్టాం. మా బాబు చెప్పాడు రెడ్ బొట్లు ఉంది, ఎవరు నిలబెట్టు, మేము ఎవరు నిలబెట్టిన పరిస్థితి లేదు. ఇలా గాజులా మాట్లాడి నా కొడుకు మొత్తాన్ని ఎవరు నిలబెట్టు. మేము గతంలో ఏం మాట్లాడారో పెళ్ళాని పిల్లకాయలని చంద్రబాబు మాట్లాడిందా? చంద్రబాబు భార్య మాట్లాడరా? అవునమ్మా, బాలరాజు మాట్లాడింది ఎప్పుడు రాజకీయాలకు వచ్చిందా? ఈ లంజా కొడుకు, గాలినా కొడుకు, గడ్డలా కొడుకు కూడా మాట్లాడతారా? వాడు గడవరి అమ్మ వాడు మాట్లాడతారా? వాడు లంజా కొడుకు, వాడు బతకండి మేము వచ్చాం టీడీపీ నుంచి, టీడీపీ మేము వచ్చాం, ఈ లంజా కూడా మాట్లాడతారా? కొడాలని కూడా ఈ మధ్యన బాగా ఏం కొడాలని గడ్డ కూడా నలుగుతాం. మేము మామూలు కాదు, నలుగుతామని చెప్పండి. మేము సాధిస్తుందా ఉన్నాం, మేము టీడీపీ వచ్చుకుంటాం. నా కొడుకు రేపు మేము గెలిచిందా అంటాడు నా కొడుకు, మేము మనసుకొని చేస్తాం. జనసేన టీడీపీ పవన్ కళ్యాణ్ కూడా కలిశాడు కదా, 160 సీట్లు వస్తాం, 170 సీట్లు వస్తాం. మేము 170 సీట్లు ఛాన్స్ చేస్తాం. మేము 5 సీట్లు ఎందుకు వదిలేశారు? ఎవరు 5 సీట్లు కంటే గాలి ఉండవు కొద్దిగా అయ్యా చూసుకోండి అనుకుంటాం. ఈ గడ్డాల కొడుకుని డాన్స్ పిల్ల ఉంది, డాన్స్ పిల్ల ఉంది, పిల్ల డాన్స్ దాన్ని వచ్చుకొని చూపిస్తాం. అక్కడికి డాన్స్ పిల్ల ఒకటి ఎలా ఉంది మీకు అర్థంలో? మాకు రవికుమార్ గెలుస్తారు, టీడీపీ రవికుమార్ గెలుస్తారు. ఏంటి అలా అనిపిస్తుంది? ఇద్దరు కలిసి పనిచేయడం ఎలా ఉంది? చాలా శుభప్రదం అండి. ప్రజెంట్ 3 పార్టీలు బాగానే ఉంది, సమన్వయం చేసుకొని పోతున్నారు. ఎవరు అద్దెంకి నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గెలిచినా కానీ గెలవడు, అక్కడ రవికుమార్ గారు గెలుస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు సీట్లు తక్కువ అని అంటున్నారు కదా జనసేనకి. 50-60 సీట్లు తీసుకొని 40 సీట్లు ఓడిపోయే కాడికి గెలిచే సీట్లు తీసుకొని గెలవడం మంచి పని. మేము త్యాగం చేసాం, వాళ్ళు సిద్ధం అంటారు, మేము యుద్ధం అంటున్నాం. వాళ్ళు సిద్ధం త్యాగం చేసాం జనసేన పార్టీ. అంటే పవన్ కళ్యాణ్ గారి త్యాగం మంచిదని అంటారా? త్యాగం శుభ పరిమాణం అన్న, త్యాగం చాలా మంచి పరిమాణం. ఒక సీనియర్ నాయకుడు చంద్రబాబు శుభ పరిపాలన కావాలని జనసేన తగ్గినప్పుడు సింహం కూడా వెనక్కి ఒక అడుగు వేసింది, తర్వాత స్వరూపం చూపించింది అన్న. అది గుర్తుపెట్టుకుని ఎవడైనా ఇవాళ ఏదో డబ్బులు నేను అహంకార పూరితమైన వ్యాఖ్యలు చేయడం 170 సీట్లు మేమే గెలుస్తాము అంటే జనాలు ఎడి పప్పులా? జనాలకి మంచి తెలియదా? ఇవాళ మీడియా ఉందన్న, ఇది పాత రోజుల్లో మీ ఇష్టం వచ్చినట్టు మీ నాన్న మీ తాత అందరూ ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇవాళ అది కాదు, ఇవాళ యువత బయలుదేరింది. నేను పెద్దోడినే, కత్తుకుత్తి పెద్ద అంత పెద్దోడు కాదు. వాడు చేసే దుర్మార్గ పాలన ఏ ముఖ్యమంత్రి చేయలేదన్న. వాస్తవం మీడియా పరంగా తెలుసు, పోలీసు పరంగా తెలుసు, ఉద్యోగస్తుల పరంగా తెలుసు, చిన్న పెద్దలకు అందరూ తెలుసు. ఇలాంటి దుర్మార్గ పాలన ఎన్నడూ చూడలేదన్నా. నాకొచ్చి 50 సంవత్సరాలు ఓటేసాను నేను. 50 సంవత్సరాలు ఓటేసిన ఏ ముఖ్యమంత్రి ఇలాంటి నిరంకుశ పాలన చేయలేదన్నా వాస్తవంగా. మీకు ఎలా అనిపించింది? ఏదైనా పరిపాలన ఎలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి? చెన్నాగుందండి. మరి చాలా పని లేదు, ఏం లేదు, కాజు పెంచారు, పొయ్యి పెంచారు, అన్ని పెంచి పని చేశారు కదా. పనులకు చేశారు, చూడండి పని చేస్తున్నారు. కొయ్యి పని నేను చేసేది పనుకోలేవు, మేము పని లేకుండా మేము వచ్చాము. అదే ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంటంటారు? ఉరేసుకొని చచ్చిపోతారు. రాష్ట్రం నాశనం అయిపోతుంది. జగన్ వస్తే ఈ రాష్ట్రం పెట్టి పోవాల్సిన పరిస్థితి అన్న, ఇది వాస్తవం. ఇది ఒక ఉద్యోగం లేదు పిల్లలకి. ఇప్పుడు నెక్స్ట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాడంటే రాష్ట్రం నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ మేమంటే సర్లే రాష్ట్రం. మీరేం చదువుకున్నారు?
సాఫ్ట్వేర్లో అండి, అందరం ప్రొఫెషనల్ వింగ్ నుంచి వచ్చాము. ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నారు? మేము బెంగళూరు నుంచి వస్తున్నాము. మేము అంటే మా సంతరావుతరపల్లి నియోజకవర్గం. అదేంటి మరి మన విశాఖలో బోల్డ్ అని కంపెనీలు పెట్టారు, ఎవరు పెట్టారు? అమర్నాథ్ ఏంటి పానీపూరి బండ్లు మనం చూపిస్తున్నారు ఇవేనా? మరి మీ ఐటీ కంపెనీలో చేయాల్సిందే ఏంటిది? అదే చెప్తున్నా, అదే అట్లాంటి ఉద్యోగాలు ఇక్కడ ఇస్తుంటే జగన్ గవర్నమెంట్ మీరు బెంగళూరు వెళ్ళి ఎందుకు చేస్తున్నారు? కాదు మీకోసం న్యూడిల్స్ బండ్లు పెట్టారు, చికెన్ షాపులు మటన్ షాపులు పెట్టారు, మీరు బెంగళూరు ఎందుకు వెళ్ళి చేస్తున్నారు? అదే ఇంకా చదువుకొని మేము అలాంటి నూడిల్స్ బండ్లు పానీపూరి బండ్లు పెట్టుకోవాలి. 5,000 రూపాయలు ఇచ్చి మీకు ఇక్కడ వాలంటీర్లు జాబ్ ఇస్తుంటే మీరు పక్క రాష్ట్రం వెళ్ళి ఎందుకు పని చేస్తున్నారు? అది ఇప్పుడు 5,000 రూపాయలకి అనేది ఇప్పుడు మేము బీటెక్ దా చదువుకొని 5,000 రూపాయలకి చేసి ఇంత అంటే ఊర్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరిలో కూడా మళ్ళీ నాయకులు, మనకు అమెజాన్ కంపెనీ ఇక్కడ వాళ్ళందరిలో కూడా నాయకులు మళ్ళీ స్పెసిఫిక్ గా ఎవరైతే రెడ్లు వీళ్ళందరూ వాళ్ళ టీమ్మేట్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరికి ఇచ్చేసరికి మేము అందరం మళ్ళీ వెనకబడిన వర్గం అయిపోయాం. ముందు మీకు కాదు వైజాగ్ లో పెట్టిన కంపెనీలు కనిపించినాయా లేదా? వైజాగ్ లో పెట్టిన కంపెనీలు కనిపించినాయా? స్పెషల్ స్టేటస్ 3 క్యాపిటల్ ఆంధ్ర గోల్డ్ మొత్తం క్వార్టర్స్ కనబడ్డాయి, మొత్తం అవే కొత్త కంపెనీలు. ఇప్పుడు పేపర్ మిల్ అనేది ఇప్పుడు మా అంతా అదే స్వభావలేగా, మేమంతా రైతులమే, స్వభావం రైతులమేగా. ఇప్పుడు పేపర్ మిల్ కమ్మగా రామాయపట్నం పోర్టు దగ్గర పెట్టాల్సింది తీసుకెళ్లి గుజరాత్ లో పెట్టుకున్నారు. జగన్మోహన్ లేకపోతే కమ్మగా అందరూ బతికేవాళ్ళం ఇక్కడ, ప్రశాంతంగా అందరూ రిచ్ పర్సన్ అయ్యేవాళ్ళంగా. ఇప్పుడు చంద్రబాబు అదే అంటుంది, ప్యూరిటీ రిచ్ అంటుంది అదే కదా. ఇప్పుడు 5,000 ఇచ్చి నీకు నువ్వు బతుకురా, నువ్వు కొనుక్కోరా అనే బదులు నిన్ను రిచ్ చేస్తా అంట, నువ్వు ఇట్లా నువ్వు బతుకురా అనేది ఈతగా చేతిలో పెట్టి తాటిగా దింగుతున్నాడు. ఎంత పెట్టాడు చెప్పమంటావా? ఇంత రూపాయి పెడుతున్నాడు. ఎంత ఇస్తాడు పింఛన? ఎంత ఇస్తున్నాడు చెప్పు? 3,000 ఇస్తున్నాడు. 3,000 ఇంట్లో పెన్షన్ ఎంత ఇవ్వాలి? నేను పనికి పోతే పోతాయి, లేకుంటే లేదు. తర్వాత పనులు ఉన్నాయా నీకు? నా పని లేవు. 6 నెలలు ఇసుక ఆపాడు. ఎవరు మట్ట కూడా నేను అసలు రాను ఎవరు మట్ట కూడా ఇసుకతో ఏం పని? ఒక ప్లంబర్ గా ఎలక్ట్రికల్ నేను అడుగుతున్నాను, ఇసుకతో ఏం పని? ఒక ఇసుక వల్ల ఒక ప్లంబర్ ఎలక్ట్రికల్ కాదు, కింద పునాదుల నుంచి స్టార్టింగ్ అవుతుంది. ఎంత మంది స్ట్రగుల్ అయిపోయినారు చెప్పండి. ఏమని ఉందా అసలు? ఏం పని ఇసుకతో ఏం పని? అంటే ఇసుక ఒక మీరు అన్నట్టు గృహ నిర్మాణానికి సంబంధించి ఒకటి చేసుకుంటే కరెంట్ వాళ్ళు పని చేసుకుంటారు, పెయింట్ వేసే వాళ్ళు పని చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఎంత మంది నాశనమైనారో తెలుసు. పర్లేదు, ఎంతమంది మీరే కొంచెం ఆలోచించండి. మళ్ళీ అదే అంటున్నాను, ఇప్పుడు మళ్ళీ ఇసుక వల్ల చాలా మంది పథకాలు వస్తున్నాయి. పథకాలు ఏంటి సార్ పథకాలు? ఎవరైనా అడిగినారా? నా పని నేను చేస్తూ నా పిల్లల్ని చదివించుకోలేనా? చెప్పండి. పని కావాలి మీకు, పథకాలు వద్దు. ఇప్పుడు ఏం లేదు, ఉచితంగా పథకాలు కావాలి, పథకాలు అవసరం, పని కావాలా? డిగ్రీలు చదివి పెట్రోల్ కొడతాం పెట్రోల్ బంకులలో. ఎందుకు నువ్వు దేనికి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామంటున్నాడు? 5,000 దేనికి ఎంతమందికి ఇచ్చిన? పెట్రోల్ డిగ్రీలు చదివి పెట్రోల్ కొడతారు పిల్లలు. 2024లో 2014లో ఎంత ఉంది రేట్లు? ఈ రోజు రేట్ ఎంత ఉన్నాయి? ఏం గవర్నమెంట్ ఇది? చెత్త పుణ్యతి, చెత్త ముఖ్యమంత్రి ఇది. ఏం చేస్తున్నారు సార్? ఇంకోసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో పరిస్థితి ఏంటంటే అసలు రాకూడదు. ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనమే. ఏం బట్టలు నొక్కారు సార్? ఏం బట్టలు నొక్కారు? ఎందుకు ఇది? ఈ పరిపాలన ఇదేని సార్? సామాన్య మానవుని బతికే రీతిలో ఉంది ఇది. ఏం బతుకుతున్నారు ఇది? నూనె ప్యాకెట్ ఎంత ఉంది? చింతపండు ఎంత ఉంది? కందిపంపు ఎంత ఉంది? 900 అమ్మఒడి అన్నారు, అమ్మఒడి ఇద్దరికన్నారు, ఒకరికన్నారు. మద్యపాన నిషేధం అన్నారు, ఇద్దరికన్నారు. అసలు లేదు. ఏం సార్ ఈ పరిపాలన? ఏముంది ఈ పరిపాలన పరిస్థితి? మాకంటే ఏమని చేసాడు? ఏమని చేసాడు? నాశనం చేశారు ఆంధ్రప్రదేశ్ ని. కూలి పని చేసాడు, హిందీ వాళ్ళదు. కూలి పని చేసాడు రెడ్డి, ఆయన సీట్ ఆయనే గెలుచుకోలేడు, అంతా వ్యతిరేకమే. అదే ఈ 5 ఏళ్ళ పరిపాలన ఎలా అనిపించింది? 7 ఏళ్ళ పరిపాలనలో జగన్ చేసిన దాంట్లో కొన్ని మంచి పనులు కావచ్చు, కానీ అవి కాదు నువ్వు చేసే దాంట్లో. ఏం పనులు మంచి పనులు అంటే ఒకటి చెప్పండి. డబ్బులు ఇవ్వడం కాదు ముఖ్యం, డబ్బులు ఇవ్వచ్చు కాదంట. డబ్బులు ఇవ్వలే కాదు, అభివృద్ధి కావాలా, సంక్షేమం కావాలా, అభివృద్ధి కావాలా, కుర్రోళ్ళకి నిరుద్యోగులకి అభివృద్ధి అన్నీ కావాలి. కానీ పతోళ్ళు మన కక్ష రాజకీయాలు పనికిరావు. ఈ చరిత్రలో నేను ఎరిగిన కాడ నుంచి నేను ఎప్పుడు రాజకీయం చూడలా. ఇలాంటి రాజకీయం పచ్చికాశాలు రాజకీయాలు చూడలా. ఇలాంటి రాజకీయాలకి ఎవరికి ఇది కాదు. డబ్బులు తీసుకున్నామని కరెంట్ బిల్లు ఎన్నిసార్లు పెంచావు? బస్ ఛార్జీలు ఎన్నిసార్లు
పెంచావు, ఇవన్నీ తప్పు. మరి గతంలో ఆయన పాదయాత్ర చేసేటప్పుడు కరెంటు ఛార్జీలు పెంచం, బస్ ఛార్జీలు పెంచం అని చెప్పాడు. మద్య నిషేధం అన్నాడు, కరెంటు ఛార్జీలు పెంచడం పెంచడం చెప్పావు, అన్ని పెంచావు కదా, అన్ని పెంచావు. అది ఇప్పుడు ఉన్న ప్రాబ్లం. అతని మీద సామాన్య మానవుడు అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని అదొకరేంటి. పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు ఇద్దరు కలిశారు మోదీతో కలిపి, మంచిదని మేము వాళ్ళకి మళ్ళీ గవర్నమెంట్ రావాలంటే, అభివృద్ధి సంక్షేమం రెండు జరగాలంటే, కుర్రోళ్ళకి మళ్ళీ ఇది కావాలంటే పార్టీ మారాలనేది నా ఉద్దేశం.